నువ్వే రాజీవ్ భార్యవి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక 3 ముళ్ళు అంటావా? ముందు ముందు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు రాజీవ్కి నచ్చచెప్పి నీ మెళ్ళ 3 ముళ్ళు వేసేలా చేస్తాను. అంతవరకు ఈ టాపిక్ తీసుకురాకు ప్లీజ్. రాజీవ్ నీ భర్త, నువ్వు రాజీవ్ భార్యవి, దట్స్ ఆల్. ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది. అందుకే దొరబాబు నాకు చెప్పకుండా టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయినట్టున్నారు. టిఫిన్ చేశాక టాబ్లెట్స్ వేసుకోవాలి, మర్చిపోతారేమో. జరిగినవన్నీ మర్చిపోయి శ్రావ్య మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వెయ్యి. శ్రావ్య అంటేనే నాకిష్టం లేదు. తనని నేను వైఫ్గా యాక్సెప్ట్ చేయలేను. డైరెక్ట్గా అమ్మకి చాలాసార్లు చెప్పేశాను. ఈవెన్ శ్రావ్య కూడా చెప్పాను. తను మాత్రం వినటం లేదు. చావాలనుకున్నాను, అది కూడా వాళ్ళకి తెలుసు. శ్రావ్య మంకు పట్టి కూర్చుంది. తను అనుకున్నదే జరగాలనే పంతం పడుతుంది. మరి అమ్మకేమైంది? ఒక తల్లిగా ఈ కొడుకు బాధ ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఏదేమైనా తాళి కట్టాల్సిందే అని నన్నెందుకు ఫోర్స్ చేస్తుంది? జ్యోతిని పని మనిషిలా చూస్తున్నారు. నా కోసం అన్ని అవమానాలు భరిస్తున్న జ్యోతికి నేనెలా అన్యాయం చేయగలను? అసలే ఆయన ఆరోగ్యం బాలేదు.